ఆచార్య గారు చెప్పండి. ఎస్ భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ సో బ్రేకింగ్ ఒకసారి పీసీఆర్ డెస్క్ అలర్ట్ బ్రేకింగ్. కొండా సురేఖకు నోటీసులు. బ్రేకింగ్ నడపండి, బ్రేకింగ్ రన్ చేయండి. అలర్ట్ పీసీఆర్ సోషల్ మీడియా డెస్క్. కొండా సురేఖకి నోటీసులు జారీ చేసింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ 3 ప్రధాన చర్యలు తీసుకుంది. ఒకటి, జక్కడి ప్రభాకర్ రెడ్డిని, ఎల్బీ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన కొడుకు శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ టికెట్ ఆయన ఆశించారు. ఈశ్వరమ్మ యాదవ్ అనే ఒక మహిళని దుర్భాషలాడాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణ వచ్చింది. ఈ నేపథ్యంలో శివచరణ్ రెడ్డి కాకుండా ఈయన జక్కడి ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడిన నేపథ్యంలో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేశారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖకి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గంలో మెగారెడ్డి మీద చేసిన వ్యాఖ్యల మీద, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల మీద 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డిని ఆదేశించింది. సో ఒక రెడ్డిని సస్పెండ్ చేశారు, ఒక రెడ్డి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. ఎందుకంటే ఇది రెడ్డి వర్సెస్ బీసీ ఇష్యూ కాబోతుంది రాబోయే రోజుల్లో, ఎందుకంటే క్వశ్చన్ కూడా చేస్తారు కాబట్టి. కొండా సురేఖకు నోటీస్ ఇచ్చారు ఇక్కడ. సో గతంలో అయితే మాట్లాడినప్పుడు ఆ కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, మాకు సభ్యత్వం లేదని చెప్పారు. ఈసారి ఎట్లా చెప్తారైనా చూడాలి. సో బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన చర్చ జరుగుతుండగానే వచ్చింది. కొండా సురేఖను 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. వీలుంటే పీసీఆర్ మల్లు రవి గారిని, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారిని ఫోన్ లైన్ లో కలిపి ప్రయత్నం చేయండి. ఎస్ ఆచార్య గారు చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగా నోటీసులు ఇవ్వడం కానీ, క్రమశిక్షణ సంఘం ఏదైతే ముందుకు రావడం ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. ఇంతకంటే అత్యంత దారుణాలు జరిగినా కూడా యాక్షన్ తీసుకోకపోయేది. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేయడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంత యాక్టివ్ గా పనిచేస్తుంది అనేది మనకు కనపడుతుంది. ఈశ్వరమ్మ గారి విషయంలో ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, దాంట్లో సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయే పరిస్థితులు దాపురించినాయి. కాబట్టి ఆయనను సస్పెండ్ చేయడం కూడా చాలా మంచిది. ఏదైతే మిగతాదంతా కూడా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. ఇది ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా, ఒక కార్యకర్తగా మేము వాళ్ళ పార్టీ ఇంటర్నల్ దాంట్లో మేము ఎక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ స్పీడప్ ను దీంట్లో కొంత మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు బిడ్డ కామెంట్ చేస్తే తల్లికి నోటీసులు ఇవ్వడం అనేది ఇది అది ఇంటర్నల్ గా ఆమె మంత్రి కాబట్టి ఆమెను పిలిపించుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఆమె మీ కంట్రోల్లో లేదా మీ బిడ్డ అని అడగొచ్చు. ఆమె మీద ఏ రకంగా ఇంటర్నల్ గా పార్టీ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నోటీస్ ఇవ్వడం అనేది చూస్తుంటే ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఆమె కాంగ్రెస్ పార్టీ కాదని మిత్రుడు చెప్పినప్పుడు అలా తల్లికి నోటీస్ ఇవ్వడం అనేది కూడా అది ఫులిష్నెస్ కిందికి వస్తుంది. కాబట్టి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా 1-2 చర్యలు ఏవైతే తీసుకురో దాన్ని సమాజం కూడా దాన్ని స్వాగతిస్తుంది. హరీష్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు గుడ్ ఈవినింగ్. ఏమనిపిస్తుంది మొత్తం ఈ కొండా సురేఖ? ఏం లేదండి, వాస్తవంగా ఇందాక పెద్దలు శరత్ గారు చెప్పినట్టు దీనికి ప్రజల సమస్యలకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారిపై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం ప్రజలందరికీ సంబంధం ఉంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యమంత్రి గారి బంధువులకి, ఆయన తమ్ముడికి స్వయాన 200 కోట్ల విలువ చేసే ల్యాండ్ని అప్పచెప్పి అక్రమంగా అని చెప్పడము, ఇంకా సమయం ఇస్తే నాకు కౌంటర్ ఇస్తే గనక వీళ్ళ బాగోతాలన్నీ బయట పెడతామనంటే ఆమెకు చాలా విషయాలు తెలుసు. రెండోది ఏంటంటే కొండా సుస్మిత గారు మాట్లాడిన మాటలు కాదండి అవి. మనందరికీ తెలుసు, ఈ చర్చలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ చరణ్ కౌశిక్ గారు కూడా తెలుసు. వెనకాల నుండి కొండ